అందరికీ వందలండి. ఆరాధనకు సహాయకరంగా మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాము. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తనీయులుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన మీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడే కూర్చుని ఉండుట చూచి భయపడిని. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనం ఒక సంగతిని మనము గమనిస్తున్నాం. ఏంటి, ఎవరున్నారండి అక్కడ? దయ్యములు పట్టిన ఒక మనుష్యుడున్నాడు. అతని పేరేంటంట? సేన. అతను ఎలా ఉన్నాడు? సమాధులలో నివాసం చేస్తున్నాడు. సాధారణంగా సమాధులలో ఎవరుంటారండి? ఎవరైనా సమాధుల్లో నివాసం చేస్తారా? చనిపోయిన వారికి నివాస స్థలం అది కదా. అక్కడ ఎవరు ఉండరు, మనుషులు ఎవరు లేకపోతే ఆ స్థలం ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుందా, అపరిశుభ్రంగా ఉంటుందా? అపరిశుభ్రంగా ఉంటుంది. నానా చెట్లు మొలిసి అసలు మనోళ్ళ సమాధి మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసుకుని రావాలంటే ఈస్టర్కో లేకపోతే వాళ్ళు చనిపోయిన రోజుకో వాళ్ళు పుట్టినరోజుకో వెళ్ళి మనం ఏం చేస్తాం? శుభ్రం చేసుకొని చక్కగా ఆ చుట్టుపక్కలంతా శుభ్రం చేయించుకొని సున్నాలు వేయించాల్సి వస్తే సున్నాలు వేయించుకుని ఏదోటి అలా చేసుకుని వస్తేనే దాన్ని ఆ 5 నిమిషాలైనా కష్టంగా నిలబడి వస్తాం. మన పితరులే ఉన్నారు కదా అని ఒక రోజంతా అక్కడ గడిపేసి వస్తాము. మనం వెళ్ళి గడుపుతారా ఎవరైనా? ఎవరు గడపరు కదా. అదేంటి? ఇట్స్ ఏ అన్క్లీన్ ప్లేస్, చాలా అపరిశుభ్రమైన స్థలము. అలాంటి స్థలములలో నివాసం చేస్తున్నాడంట ఇతను. ఇంకోటి ఏంటి, అతని దగ్గర ఉన్న క్యారెక్టర్స్ మనం ఈరోజు చూస్తున్నాం అన్నమాట. ఈ మనుషుడు ఎక్కడున్నాడంట? సమాధులలో నుండి వచ్చాడంట. అపవిత్రాత్మలతో నిండిపోయిన వాడు అతను. ఏంటి, అపవిత్రాత్మ పట్టిన అతను ఏం చేశాడు? బయటకు వస్తున్నాడు. ఎక్కడి నుంచి? సమాధులలోనే నివాసం. అతని నివాస స్థలమే. అతను అక్కడే తింటాడు. ఏం తిండో మనకు తెలియదు, కానీ అక్కడే నివాసం చేసేవాడు, అక్కడే తినేవాడు, అక్కడే కూర్చుండేవాడు, అక్కడే పండుకునేవాడు. అతని నివాస స్థలము సమాధులు. అక్కడ అపరిశుభ్రమైన స్థలం అది. ఇంకా రెండో క్యారెక్టర్ మనం అతని దగ్గర నుంచి చూస్తే, వాడిని ఎవ్వరూ కూడా బంధింపలేకపోయెను అంటున్నారు కదా. 3వ వచనం చూస్తే, వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయెను.
ఒకవేళ బంధించినను చాలాసార్లు అతను ఏం చేశాడంట, అతని చేతులకున్న సంకెళ్ళనేమో విరగ్గొట్టేసుకుని కాళ్ళకున్న సంకెళ్ళనైతే తుత్తనీయులుగా అంటే ముక్కలు ముక్కలుగా చేసేసి అంత అతనిలో ఉన్న అపవిత్రాత్మ అంత భయంకరంగా అతనిని శోధించుచూ ఉన్నదన్నమాట. ఇంకా కింద ఇంకో మాట రాస్తారు. ఏం రాస్తారో తెలుసా? ఎవడును వానిని సాధుపరచలేక పోయెను. సాధుపరచడం అంటే ఏంటి? మనుషుల్ని లేకపోతే చిన్నపిల్లల్ని అయితే ఏం చేస్తాం మనం? సాధు చేస్తామా, పెంచుతామా? రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అడవి మృగాలు ఉంటే వాటిని ఏం చేస్తారు? సాధు చేస్తాం. వాటికి మనం చెప్పేది అవి వినేలాగా వాటి స్వభావాన్ని విడిచిపెట్టి మనం వినేలాగా దాన్ని మార్చుకుంటాం మనం, కదా కదా అవునా కదండి? దాన్ని చూసి మనం సంబరపడిపోతాం. అబ్బా, ఈ కుక్క మేము చెప్పినట్టు, మేము ట్రైనింగ్ ఇచ్చినట్టు చేస్తుంది, మేము సాధుపరిచినట్టుగా ఇది చేస్తుంది అని సంతోషపడతాం కదా. అయితే ఇక్కడ ఒక మనుషుడు గురించి ఇటువంటి మాట రాయబడింది అంటే ఇతను భయంకరమైన స్వభావం కలిగిన వాడు. అతనికి పీడింపబడిన అపవిత్రాత్మలను బట్టి అతను ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో మనకు కనబడుతుంది. అందుకే అతని గురించి ఏం రాశారు? ఎవ్వడునూ అతనిని ఏం చేయలేకపోయారు? సాధుపరచలేకపోయారంట. ఏం చేయలేకపోయారు? పశువునైతే సాధుపరుస్తారు, మనిషినైతే మనము పెంచుతాము. ఇప్పుడు ఎంత ప్రేమ! ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా ఆ పశువే కానీ నీ సొంత బిడ్డ అవుతుందా? కొంతమంది ఉన్నారు విపరీత స్వభావం కలిగిన వాళ్ళు. అది పక్కన పెట్టేస్తే ఈ పశువులాగే అది ఎప్పటికీ పశువే, అంతేనా? నీ క్యారెక్టర్ వస్తుందా దానికి? నీ బుద్ధి ఆ కుక్కని చూసి సేమ్ నా బుద్ధులే అండి అంటారా? ఏమండి? అదే మన పిల్లలు అనుకోండి, అచ్చా మీ పోలికేనండి అంటారు. ఆ కుక్కని చూసి ఎవరైనా మీ పోలికే అన్నారనుకో, ఏం చేస్తాం మనం? ఆలోచించండి. ఒక మనిషికి ఉన్న తేడా అది కదా. అదే అక్కడ రాస్తున్నాడు అక్కడ భక్తుడు. ఏంటి? ఆ మనుషుడిని ఎవ్వరూ కూడా సాధుపరచలేకపోయారంట. అన్ని అపవిత్రాత్మలతో కొన్ని 2,000 పందులు చచ్చిపోయాయంటే అతనిలో ఎన్ని అపవిత్రాత్మలు ఉంటే అతను అంతగా బంధింపబడ్డాడు. అతని దుస్థితి అది. సమాధులలో ఉన్నాడు, మరణించిన వారితో వాసం చేస్తున్నాడు, మరణించిన వారి గృహంలో ఉంటున్నాడు, అపరిశుభ్రమైన పరిస్థితిలో ఉన్నాడు. అంతేకాదు తన్ను తాను ఏం చేస్తున్నాడు? 5వ వచనం చూడండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. ఇది అతనుకున్న భయంకరమైన పరిస్థితి. ఏంటి అతని పరిస్థితి? ఎప్పటికప్పుడు అతనికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అతనికే భయంకరమైన గలిబిలి ఉంది అతనిలో, అవునా? అందుకే అతను ఏం చేస్తున్నాడు? రాత్రింబగళ్ళు ఆ సమాధులలో, ఆ కొండల్లో ఏదో పశువులు తిరుగుతాయి చూడండి, అలాగే అతను కూడా తిరుగులాడుచు ఏం చేస్తున్నాడంట? గట్టిగా కేకలు వేసుకుంటూ అతనే హింసించుకుంటున్నాడు, అతనే కొట్టేసుకుంటున్నాడు, అతనే బాధపరిచేసుకుంటున్నాడు, అతనే గాయపరిచేసుకుంటున్నాడు. అతనికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అతన్ని ఎవరు విడిపిస్తారో అన్న నమ్మకం కూడా అతను లేదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా అతన్ని సాధుపరచలేని పరిస్థితి. అతను ఎలా ఉన్నాడు? చాలా దయనీయమైన పరిస్థితి. ఎవ్వరూ సహాయము చేయలేని పరిస్థితిలో అతను ఉన్నాడు, అవునా? అతని పరిస్థితి అది. ఎవరు సహాయం చేయలేని పరిస్థితి. అతనికి నెమ్మది లేదు, శాంతి లేదు, గలిబిలి. అతనే గాయపరుచుకుంటున్నాడు. ఎవరు అతన్ని సాధుపరచలేని పరిస్థితి. ఎవరు అధికారానికి అతను ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ సేన అనబడిన ఈ వ్యక్తి 6వ వచనంలోకి వచ్చేసరికి ఒక మార్పు మనకు కనబడుతుంది. అసలు అతన్ని ఎవరి మాట వినని ఆ వ్యక్తి ఒక మార్పు మనం అక్కడ చూస్తాం. చూడండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి అంటున్నారు. ఏంటంట ఈ చేంజ్ ఏంటి? అసలు అతనికే నెమ్మది లేదు, అతనే గాయపరుచుకుంటున్నాడు. అతనికి అసలు ఎదుటి వాళ్ళతో సంబంధం లేదు. ఊరిలో నుండి వెలివేయబడి ఆ సమాధుల్లో, ఆ కొండల్లో తిరుగుతున్నాడు. ఇలాంటి ఈ వ్యక్తి ఒక వ్యక్తిని చూసి ఏమైపోయాడు? చాలా సాధువుగా మారిపోయాడు. అతన్ని చూసి ఏం చేశాడంటే, ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా చక్కగా రాశారు. ఏమని రాశారంటే, హీ వర్షిప్డ్ జీసస్ అని రాశారు. హీ వర్షిప్డ్ హిమ్ అని రాశారు. ఇక్కడ ఏమని ఉందంటే, అతను దూరం నుండి చూచి
యేసుని చూసి ఏం చేశాడంటే పరిగెత్తుకొని వచ్చి అతనున్న ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా రక్షకుడైన సజీవుడైన ఇతనిని విడిపింపగలిగిన ఈ రక్షకుడైన ఈ యేసుక్రీస్తుని చూచి అతను ఏం చేశాడు? పరిగెత్తుకొని వచ్చి యేసు ఎదుట నమస్కారము చేశాడు. మరి నీవు నేను కూడా ఇటువంటి ఈ బంధకములలో పట్టబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను ఆయన ప్రేమతో, తర్వాత చదివితే ఆయన కనికరపడి అని రాశారు చూడండి 19వ వచనంలో. ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు జస్ట్ ఈ సేన అనబడిన ఈ వ్యక్తి కొరకే ఈ గెరాసేనుల దేశమునకు వచ్చి ఇది మాత్రం చేసి ఆయన తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఇంకేం సంచారం చేసినట్టుగా మనకి ఎక్కడ బైబిల్ రికార్డు కనబడదు. కేవలం ఈ వ్యక్తి కొరకు ఇన్ని వేల మంది అపవిత్రాత్మలతో పట్టబడిన ఈ వ్యక్తి కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, దూరము నుండి, అద్దరి నుండి అని ఉంది. అద్దరినున్న అవతల వైపు ఉన్న ఆ గెరాసేనుల దేశమునకు ఎవరి కోసం వచ్చాడంటండి? ఆయన చెప్పాలి, సేన అనబడిన ఈ అపవిత్రాత్మల చేత నింపబడిన ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఇతని ఇన్ని బంధకములలో ఉండి కూడా ఈ రక్షకుడైన యేసుని చూచి నా మీద కనికరపడండి అనలా, నన్ను జాలిపడండి అనలా. వెంటనే ఆయన ఏం చేశాడు? ఓకే, నా రిడీమర్ వచ్చేసాడు, నన్ను విడిపింపగలిగిన వాడు వచ్చేసాడు అనుకున్నాడేమో మనసులో, తెలియదు. కానీ ఏం చేశాడు? ఆయనను చూసి వెంటనే నమస్కారము చేసి అంటున్నాడు, నీ పాపములు నా పాపములు ఆయనకు నిన్ను నన్ను ఎంత దూరంగా ఉంచినా, వెలివేయబడిన స్థితిలో నీవు నేను ఉన్న యేసుక్రీస్తు ద్వారా నీవు నేను తిరిగి ఆయన సన్నిధానంలో కూర్చునే ధన్యత ఆయన నీకు నాకు ఇచ్చాడు. ఆయన ఆ సేన అనబడిన ఆ వ్యక్తి పట్ల ఎట్టి రీతిగా అయితే ఆయన కనికరపడ్డాడో నీ మీద నా మీద కూడా ఆయన అట్టి రీతిగానే కనికరపడ్డాడు, కృప చూపించాడు. నీ పాపములకు నా పాపములకు ఆయన విడుదల కలిగించి ఈ అపవిత్రాత్మలన్నిటినీ ఎట్టి రీతిగా అయితే ఆ పందుల సమూహం మీదకి విడిపించేశాడో అట్టి రీతిగానే మన మీదనున్న ఈ పాపాన్ని ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి మీద మోపి ఆయనకు తండ్రికిని మనకును సమాధానము చేసి నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన రాజ్యమునకు వారసులుగా చేసుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట ఉంటుంది. 5వ అధ్యాయము 10వ వచనం నేనే చదువుతున్నాను చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. అది మనం ఇంకను ఏమై ఉన్నామంటండి? ఏమై ఉన్నాం? ఆయనకి ఇంకను శత్రువులుగా ఉండగానే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఆలోచించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఎందుకు? ఇది కేవలము ఆయన కృపచేతనే నీవు నేను రక్షింపబడ్డాము. ఎట్టి రీతిగా అయితే సేనాను చూసి యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడ్డాడో నిన్ను నన్ను చూసి మనమున్న ఈ అపవిత్రాత్మల బంధకములో, పాపమనే బంధకములో శత్రువులమై ఆయనకు విరోధముగా మనం జీవించినప్పటికీ ఆయన తన ప్రేమతో, నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ఆయన చేర్చుకొని ఆయన నిత్య రాజ్యమునకు నిన్ను నన్ను ఆయన ఏం చేశాడండి? వారసులనుగా చేశాడు కదా. ఇటువంటి ఈ ధన్యత అందరికీ లేదు. మనం అనుకుంటామేమో ఎవరి దేవుడు వాళ్ళని మోక్షానికి తీసుకువెళ్తాడని. ఎవ్వరూ కూడా ఒక పాపి గురించి మరణించేవారు ఏ దేవుడైనా ఉన్నాడండి ఈ ప్రపంచంలో? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చనిపోయారన్న దాఖలాలు ఉన్నాయా? అంత గొప్పగా అంత సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక సోకాల్డ్ దేవుడు బాబా అన్న అతనే చివరి మరణ దశలో కొన్ని రోజులు ఐసీయూలో ఉండి చచ్చిపోయాడు కదా. ఎవరని మీకు తెలుసు. ఒక ఊరంతా అతని సామ్రాజ్యమే, దేశమంతటా అతని సామ్రాజ్యమే. అటు ఇటు చూసినా అతను అంతగా చేసిన అతనికి వెంటిలేటర్తో అవసరం ఏంటి? అతనే దేవుడైనప్పుడు అతనికి ఇంకా వెంటిలేటర్ అవసరం ఏంటి? అంటే అతనిలో నిజం లేదు. మన యేసుక్రీస్తుకు వెంటిలేటర్ పెట్టలేదండి. పెట్టారా? పెట్టలేదండి. జస్ట్ ప్రూఫ్ అంతే.
ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మరణించి సమాధిలో 3 దినములు ఉండి తిరిగి లేచి 3వ దినమున ఆయన నీ కొరకు నా కొరకు తిరిగి మనందరికీ మనకు కనుపరుచుకొని ఆయన పరలోకములో నీ కొరకు నా కొరకు నిత్యము వ్యాజమాడుచు మన కొరకు ఆయన కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అది ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల. సేనాను జ్ఞాపకం చేసుకోండి. అన్ని వేల అపవిత్రాత్మలతో నింపబడిన అతని దేవుడు ఒక్క మాట సెలవిచ్చి ఆ అపవిత్రాత్మలన్నిటినీ దూరపరిచాడు, కేవలం ఆయన కనికరము చేత, ఆయన కృప చేత. అదే దుస్థితిలో నీవు నేను ఉన్నప్పుడు ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన రక్షించుకొని ఆయన రక్షణ పాత్రను నీకు నాకు ఇచ్చి ఆయనకు నమ్మకమైన వారిగా మనల్ని చేసుకున్నాడు. ఆయన కొరకు ఒక రాజ్యంగాను ఒక జనాంగంగాను ఆయన చేసుకున్నాడు. కనుక ఆయనకు మన విరిగి నలిగిన హృదయంతో మనం స్తుతులు చెల్లిద్దాము.